హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను గైస్. ఈ రోజు ఈ వీడియోలో నేను చిన్న టాపిక్ అయితే చెప్పబోతున్నా. ఆ విషయం ఏంటంటే, సో గైస్, నేను మా విలేజ్లోనే మేటుని. నాతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను లేడు ప్రెసెంట్. సో అలాగే గైస్, మా విలేజ్లో ఇప్పుడు ఒక సర్వే చేయాలన్నమాట. జిఎస్ ఒక సర్వే, అది మేము ప్రెసెంట్ మా విలేజ్లో మేము మేటులో అనమాట. మేటులోకి మాకు ఎన్నుకున్నారు. సో మా మేటు బాధ్యత, మా మేటు పదవి మేము చేసుకోవాలి కదా. సో దానికి సంబంధించిన ఉపాధి వర్కులకి సంబంధించినటువంటి ఈ సర్వేని మేము కంటిన్యూ చేయాలి. 21 మెంబర్స్కి నేను ఇప్పుడు సర్వే చేయబోతున్నాను. ఆ సర్వే ఎలా చేయాలో, ఎట్లా చేయాలో, ఏ విధంగా చేయాలో ఫోన్లోనే మీకు వీడియోలో చూపిస్తాను. సో గైస్, హార్టికల్చర్ సర్వే సిల్వర్ మొక్కలకి సంబంధించినటువంటి సర్వే అనమాట. 21 మందికి సర్వే చేసినట్లయితే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుండి ఉపాధి పనుల ద్వారా వాళ్ళకి పేమెంట్ పడే అవకాశాలు ఉన్నాయి. సో గైస్, ఈ వీడియో సర్వేలో మీకు ఎలా చేయాలి, ఎలా స్టెప్ బై స్టెప్ ఆ సర్వే అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాము. చిన్న వ్లాగ్ ఫ్రెండ్స్, చూసేద్దాం పదండి. సో గైస్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఆల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్కి వస్తుంది. సో గైస్, ఈ సర్వేని మనం ప్రొసీడ్ అయిపోతాం. స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో దీన్ని చూసి మీకు సాటిస్ఫై అయినట్లయితే ఒక కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో గైస్, స్టార్ట్. వర్క్ ఐడి ఇవన్నీ సిల్వర్ మొక్కలు గైస్. ఇలా చాలా నాటేమో, కానీ అక్కడక్కడ ఉన్నాయి. చాలా బాగుంది ప్లాంటేషన్ అయితే. హార్టికల్చర్స్ చాలా బాగున్నాయి. నీట్గా తవ్వేసి దీనికి ఇది బాగా మంచిగా నాటు పెట్టారు. సో దీనికంటే చాలా టాల్గా ఉంది ఇంకోటి, చాలా బాగుంది. ఇలా అనమాట. ఒక ఎకరా మొత్తం ఈ హార్టికల్చర్సే మొక్కలే ఉన్నాయి మా గ్రామం పైన అనమాట. జస్ట్ గ్రామం అంటే హౌస్లు ఉంటాయి, ఆ హౌస్ లైను, ఆ హౌస్లో వెనకాల బేక్ సైడ్ అనమాట ఇలా హార్టికల్చర్స్ నాటించడం జరిగింది. ఇక్కడ వీటిని నేను ఇప్పుడు సర్వే చేయబోతున్నాను. సర్వే చేస్తే రైతుకి ఎంతో కొంత పేమెంట్ పడటం అనేది జరుగుతుంది. సో వీటికి నేను చెయ్యాలి. ఇవన్నీ హార్టికల్చర్స్ మొక్కలు గైస్. ఊరు అనేది ఒక లైన్లో ఉంటే ఆ ఊరు వెనకాల బేక్ సైడ్ కొండకనమాట, చిన్న కొండ హిల్ అన్నమాట. దాంట్లో చిన్న చిన్న మొక్కలు నాటించారు. వీటికి నేను సర్వే చేయబోతున్నాను. సో సర్వే ఎలా చేయాలో ఈ బ్లాగ్లో నేను చెప్తాను. గెట్ రెడీ గైస్. 21 మెంబర్స్కి క్యాండిడేట్ వైజ్గా అనమాట సర్వే చేయాలి. సో ప్రజెంట్ సర్వే చేయడానికి ల్యాండ్లో వచ్చాను. అంటే ఏ ఉద్దేశం పెట్టి నేను సర్వే చేస్తున్నాను అంటే, సో గైస్, మా ట్రైబల్ ఏరియాలో కూడా మేట్లు ఇట్లా అనమాట సర్వే చేస్తారన్న విషయం మీరు కూడా తెలుసుకుంటారు. కాబట్టి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. సో దానివల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నేను మరింకా ఇష్టపడి ఫర్దర్ వీడియోస్ మళ్ళీ ముందుకు వస్తాను అప్డేట్గా. సో గైస్, ఓకే గైస్, స్టార్ట్ చేసేద్దాం. ప్లాంటేషన్ సర్వైవల్ యాప్ను ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత మనం ఫస్ట్ 1 2 3 4 5 6 మొత్తం 6 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలోని సర్వైవల్ తర్వాత చేయాలి. సర్వైవల్ క్యాప్చర్ అనేది తర్వాత చేయాలి. బౌండరీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేయాలన్నమాట. మంత్లీ పేడ్ మెయింటెనెన్స్ అది వేరే విషయం. అది సేవ్ సబ్మిటెడ్ సర్వైవల్ క్యాప్చర్ ఇవన్నమాట. అంటే సర్వైవల్ అయినా కానీ బౌండరీ అయినా కానీ ఇక్కడ మనము సేవ్ చేస్తే అది సేవ్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ క్లిక్ చేసి దానికి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కూడా. సో ప్రజెంట్ అయితే మనం చేసేది బౌండరీ అనమాట. బౌండరీ రిజిస్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ ఇలా క్లిక్ చేసి మనం సో ఈ ప్లాంటేషన్ ఏ ఇయర్లో తీసుకున్నామో అవి మనం సూచ్ చేసుకోవాలన్నమాట. ప్రజెంట్ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మూడింట్లో మనకి 2023 టు 2024 ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎందుకంటే 2023 2024 మధ్యలో ప్లాంటేషన్ వచ్చాయి కాబట్టి. సో గైస్, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ హార్టికల్చర్ అని ఇచ్చారు. వర్క్ ఐడి ఇక్కడ తీసుకోవాలి. వర్క్ ఐడి సంథింగ్ వర్క్ ఐడి ఓకే గైస్, వర్క్ ఐడి ఏం చేద్దామంటే ఫస్ట్
474711 వచ్చింది. ఇది మన వర్క్ ఐడి అనమాట, ఒక కాంటాక్ట్ ఇది. దీన్ని చూస్ చేసుకున్నాం. సో టేక్ జీపీఎస్ దీనిలో క్లిక్ చేయాలి. ఇప్పుడు మన జీపీఎస్ ద్వారా అనమాట అలాగా 80 సెంట్ అంటే 80 సెంట్ల నుంచి దాదాపుగా 80 సెంట్ల నుంచి 120 సెంట్ల వరకు అనమాట వాక్ చేయాలి. మనం ఎక్కడైతే మొక్కలు నాటామో ఆ మొక్కలు నాటినటువంటి ల్యాండ్స్ మొత్తం సర్వే చేయాలన్నమాట. అలాగా జీపీఎస్ ద్వారా అనమాట సర్వే చేస్తే ఆటోమేటిక్గా సో 80 సెంట్ల నుంచి 120 సెంట్ల వరకు వచ్చినట్లయితే వెంటనే జీపీఎస్ స్టాప్ చేయాలి. సో ప్రజెంట్ ఇక్కడ 0 ఉంది కదా, ఆ 0లోనే ఇంకా జీపీఎస్ అనేది రన్ అవుతుంది. మనం క్యాప్చర్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట వాక్ చేసుకుంటూ. ప్రజెంట్ అయితే అలా స్టాండ్ అయి ఉన్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, సో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చాలా పెద్ద ఘాటి అన్నమాట ఇది. వాక్ చేయాలంటే చాలా కష్టం కూడా. చూస్తున్నారు మీరు లొకేషన్ ఎలా ఉందో. ఓకే, ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే 18% వచ్చింది, అంటే 8 సెంట్లు. ఓకే, మనం వాక్ చేసుకుంటూ మన క్యాప్చర్ జీపీఎస్ వేసుకోవాలన్నమాట. క్యాప్చర్ చేసుకుంటే అది పెరుగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, అది అలాగ ముందుకు వెళ్తూ ఉంటే మనం క్యాప్చర్ చేస్తుంటే ఇక్కడ సెంట్లు పెరుగుతాయి. మనం ఎన్ని సెంట్లు వాక్ చేస్తామో, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం అనేది తెలిసిపోద్ది. .16 వరకు వచ్చాం. ఏదో సర్వ్ అంటే మాటలతో పని కాదు. ఒకసారి రంగంలో దిగితే దాని కష్టం, దాని విలువ ఏంటో తెలుస్తుంది. అలా ప్రాబ్లం అన్నమాట. సర్వే సక్సెస్ఫుల్ అవ్వదు. ఈ సర్వే అనేది సక్సెస్ఫుల్ అవ్వాలంటే 18% అని రావాలి. సో ప్రజెంట్ అయితే 56 వచ్చింది గాయస్. ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉండాలి. ఎక్కడైతే మనం స్టాండ్ అయ్యామో, నిలబడ్డామో అక్కడే ఆగిపోద్ది. మళ్ళీ బ్రేకు అలాగలాగెళ్ళి వచ్చేస్తుంది అనమాట. దాన్ని బట్టి మళ్ళీ ఒకదాన్నే రెండోసారి చేయాల్సి వస్తుంది. ఇది చాలా రిస్క్ అయినది అనమాట. రిస్క్ అంటే ఏం లేదు, నెగ్లెక్ట్ అయిపోవడం వల్ల వర్క్ పూర్తిగా అవ్వదు అనమాట. ప్రజెంట్ 16.5 వచ్చింది గాయస్, చాలా దగ్గరలో ఉంది. మనం 80 సెంట్ వరకు రీచ్ అవుతే వెంటనే మనం జీపీఎస్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే మళ్ళీ బ్రేక్ వచ్చేస్తుంది. 70 వచ్చింది, చూసారు కదా గాయస్. అది 70.66 వచ్చింది గాయస్. ఇంకా 18% వచ్చింది జస్ట్. ఇంకా ఓకే, జీపీఎస్ ఆఫ్ చేసేయాలి. క్యాప్చర్ ఇమేజ్ దగ్గరే క్లిక్ చేయాలి. ఇక్కడ కెమెరా లాగా ఉంది కదా, దాంట్లోని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫోటో తీయాలన్నమాట. ఇది ప్లాంట్ అనమాట. సో దీనికి ఫోటో తీస్తే క్యాప్చర్ తీసుకుంటుంది. వెరీ గుడ్. ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ రైట్ మార్క్లో క్లిక్ చేయాలి. సబ్మిట్ దగ్గర అయిపోతే సక్సెస్ఫుల్ అయిపోద్ది. సో మనము బౌండరీ రిజిస్ట్రేషన్ మొత్తానికి కంప్లీట్ చేసాము జీపీఎస్ ద్వారా. సర్వైవల్ క్యాప్చర్ దగ్గర వెళ్ళాలి. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా దాంట్లోని. ఇదైతే వెరీ సింపుల్. మళ్ళీ దీనికి కూడా 20 to 24 to 20 to 25 అంటే ఇప్పుడు మూడింట్లోని సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అంటే ఫస్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకునే వాళ్ళం. సో దాన్ని నాట్ పౌండ్ అని వస్తుంది, అంటే ఇంకా ఇవ్వలేదు అవతల నుంచి. 2024ని మనం క్లిక్ చేయాలి. మన సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ప్లీజ్ వెయిట్ అవుతుంది. సో ఇలాగే అనమాట. ఈ 4 ఇమేజెస్ ఉన్నాయి. 4 ఇమేజెస్ కూడా జీపీఎస్ ద్వారానే అది క్యాప్చర్ తీసుకుంటుంది. సో మనము మినిమం ఒక్కొక్క ఇమేజ్కి ఒక 20 మీటర్స్ అయితే మనం వాక్ చేయాల్సి వస్తుంది అనమాట. 20 మీటర్స్ వాక్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 4 ఇమేజెస్ని తీసుకుంటుంది, లేకపోతే తీసుకోవద్దు. మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫిబ్రవరి కాబట్టి ఫిబ్రవరి చేసి జనవరి ఫిబ్రవరి ఇచ్చారు. ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకోవాలి. ఈసారి ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్
సెర్చ్ అవుతుంది. ఓకే, తీసుకుంది గైస్. మన ఫోటో తీయబోతున్నాము ప్రజెంట్. ఓకే గైస్, తీసేసుకుంది. సో గైస్, ఇప్పుడు అంటే ఇమేజ్ 2 అని ఉంది కదా, దాంట్లో అయితే జీపీఎస్ తీసుకుంటుంది. జీపీఎస్ ద్వారా అనమాట 20 మీటర్స్ మనం వాక్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అది క్యాప్చర్ తీసుకుంటుంది అనమాట. కెమెరాతో మళ్ళీ ఫోటో తీసుకోవాలి. చూస్తారు కదా, అంటే వ్యూ మ్యాప్ అని ఇచ్చారు కదా, అంటే అట్లీస్ట్ 20 మీటర్స్ డిస్టెన్స్ ప్లాంట్ టు ప్లాంట్ మనం తిరగాలంట. అంటే ప్లాంట్ టు ప్లాంట్, మొక్క నుంచి మరొక మొక్క వరకు 20 మీటర్స్ మనం తిరిగినట్లయితే ఇది క్యాప్చర్ తీసుకుంటుంది అనమాట. సో అంత సులువుగా అయితే తీసుకోవద్దు, వాక్ చేయాలి. ఎన్ని మీటర్స్ అంటే 20 మీటర్స్ అనమాట. ఓకే గైస్, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇదంతా ప్లేస్టోర్లో ఈ యాప్ దొరకదు, ప్లాంటేషన్ సర్వే వాళ్ళ యాప్ అనమాట. ఇది మా విఆర్పి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి పై ఆఫీసర్ నుంచి, అంటే ఈ ఎమర్జెన్సీ పేరుతో అనమాట, పై ఆఫీసర్ నుంచి ఈ ప్లాంటేషన్ సర్వే వాళ్ళ యాప్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మాకు ఇచ్చారు సర్వే చేసుకోమని. సో మొత్తానికి దీన్ని క్లిక్ చేసేద్దాం, ప్లాంటేషన్ సర్వే వాళ్ళ యాప్కి. ఓకే, బ్యాక్ వెళ్దాం గైస్. ఫస్ట్ నుంచి ఓపెన్ చేద్దాం. ఇది ప్లాంటేషన్ సర్వైవల్ యాప్ను ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత మనం ఫస్ట్ 1 2 3 4 5 6 మొత్తం 6 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలోని సర్వైవల్ తర్వాత చేయాలి, సర్వైవల్ క్యాప్చర్ అనేది తర్వాత చేయాలి, బౌండరీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేయాలన్నమాట. మంత్లీ పేడ్ మెయింటెనెన్స్ అది వేరే విషయం. అది సేవ్ సబ్మిటెడ్ సర్వైవల్ క్యాప్చర్ ఇవన్నమాట. అంటే సర్వైవల్ అయినా కానీ బౌండరీ అయినా కానీ ఇక్కడ మనము సేవ్ చేస్తే అది సేవ్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ క్లిక్ చేస్తే దానికి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కూడా. సో ప్రజెంట్ అయితే మనం చేసేది బౌండరీ అనమాట. బౌండరీ రిజిస్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ ఇలా క్లిక్ చేసి మనం ఈ ప్లాంటేషన్ ఏ ఇయర్లో తీసుకున్నామో అవి మనం చూస్ చేసుకోవాలన్నమాట. ప్రజెంట్ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మూడింట్లో మనకి 2023 టు 2024 ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎందుకంటే 2023 2024 మధ్యలో ప్లాంటేషన్ వచ్చాయి కాబట్టి. సో గైస్, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ హార్టికల్చర్ అని ఇచ్చారు. వర్క్ ఐడి ఇక్కడ తీసుకోవాలి. వర్క్ ఐడి సంథింగ్ వర్క్ ఐడి ఓకే గైస్, వర్క్ ఐడి ఏం చేద్దామంటే ఫస్ట్ 474711 వచ్చింది. ఇది మన వర్క్ ఐడి అనమాట, ఒక కాంటాక్ట్. ఇది దీన్ని చూస్ చేసుకున్నాం. సో టేక్ జీపీఎస్ దీనిలో క్లిక్ చేయాలి. ఇప్పుడు మన జీపీఎస్ ద్వారా అనమాట అలాగా 80 సెంట్ అంటే 80 సెంట్ల నుంచి దాదాపుగా 80 సెంట్ల నుంచి 120 సెంట్ల వరకు అనమాట వాక్ చేయాలి. మనం ఎక్కడైతే మొక్కలు నాటామో ఆ మొక్కలు నాటినటువంటి ల్యాండ్స్ మొత్తం సర్వే చేయాలన్నమాట. అలాగా జీపీఎస్ ద్వారా అనమాట సర్వే చేస్తే ఆటోమేటిక్గా 80 సెంట్ల నుంచి 120 సెంట్ల వరకు వచ్చినట్లయితే వెంటనే జీపీఎస్ స్టాప్ చేయాలి. సో ప్రజెంట్ ఇక్కడ 0 ఉంది కదా, ఆ 0లోనే ఇంకా జీపీఎస్ అనేది రన్ అవుతుంది. మనం క్యాప్చర్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట వాక్ చేసుకుంటూ. ప్రజెంట్ అయితే అలా స్టాండ్ అయి ఉన్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, అవలేదు బాబాయ్. సో చూసుకోండి, ఇంకా ఇక్కడ 0లో ఉంది. ఇప్పుడు 48% వచ్చింది. అలాగ వెళ్ళిపోతే 1.170. సో అలాగ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇలా చేయాలి. ఓకే, సో గైస్
చాలా పెద్ద ఘాటి అన్నమాట. ఇది వాక్ చేయాలంటే చాలా కష్టం కూడా. చూస్తున్నారు మీరు లొకేషన్ ఎలా ఉందో. ఓకే, ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే 18% వచ్చింది, అంటే 8 సెంట్లు. ఓకే, మనం వాక్ చేసుకుంటూ మన క్యాప్చర్ జీపీఎస్ వేసుకోవాలన్నమాట. క్యాప్చర్ చేసుకుంటే అది పెరుగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, అది అలాగ ముందుకు వెళ్తూ ఉంటే మనం క్యాప్చర్ చేస్తుంటే ఇక్కడ సెంట్లు పెరుగుతాయి. మనం ఎన్ని సెంట్లు వాక్ చేస్తామో, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం అనేది తెలిసిపోద్ది. పదిహేను సెంట్లు 0.68 వరకు వచ్చాం. ఇలా మొత్తం రౌండప్ కవరప్ చేయాలంటే చాలా కష్టం గైస్, కానీ తప్పని పరిస్థితి. మనం మేట్ అయ్యాం కాబట్టి వాళ్ళ కోసం చేయక తప్పదు. వాళ్ళు ఒక బాధ్యత చెప్పినప్పుడు తప్పకుండా చేయాలి. సో ఇలా కంటిన్యూగా ప్రొసీడ్ అవుతూ ఉండాలన్నమాట. క్యాప్చర్ స్పాట్స్ ప్రొసీడ్ అవుతుంటే సెంట్లు పెరుగుతూనే ఉంటాయి మనం వాక్ చేసుకుంటూ ఉంటే. ప్రజెంట్ 26 వచ్చింది గైస్, ఇంకా దగ్గరలో ఉంది. ఓకే, చూసారు కదా వీడియోలో, అవి ఎల్లో మార్క్ క్యాప్చర్ చేసే ప్రతివి కూడా ఎల్లో మార్కులు ఉన్నాయి, ఎల్లో సింబల్గా. సో జీపీఎస్ వాడు చాలా ఫాస్ట్గా మనకు మూవ్ అవుతున్నాడు. ఓకే, ప్రెజెంట్ అయితే 39.0 39 వచ్చామంటే చాలా మనం వర్క్ చేయాలి, చాలా తిరగాలన్నమాట. సో గైస్, ఇలా సర్వే చేసే వాళ్ళకి ఎంత కష్టం ఒకసారి మీరే ఆలోచించండి. ఏదో సర్వే అంటే మాటలతో పని కాదు, ఒకసారి రంగంలో దిగితే దాని కష్టం, దాని విలువ ఏంటో తెలుస్తుంది. 47 వచ్చింది గైస్, 47.12 వచ్చింది, అంటే 47 దాకా వచ్చాం. 48 కొంచెం దగ్గర రాబోతుంది. ఈ సర్వే కంప్లీట్ ఫినిష్ అవ్వాలంటే 18 సెంటు, అంటే 18 to 120 వరకు, అంటే 18 to 120 సెంట్లు మనం రీచ్ అవ్వాలి. ఆ టార్గెట్గా మనం రీచ్ అవ్వకపోతే మళ్ళీ బ్రేక్ వచ్చేస్తుంది, చాలా ప్రాబ్లం అనమాట. సర్వే సక్సెస్ఫుల్ అవ్వదు. ఈ సర్వే అనేది సక్సెస్ఫుల్ అవ్వాలంటే 18% అని రావాలి. సో ప్రజెంట్ అయితే 56 వచ్చింది గైస్. ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉండాలి. ఎక్కడైతే మనం స్టాండ్ అయ్యామో, నిలబడ్డామో, అక్కడే ఆగిపోద్ది, మళ్ళీ బ్రేకు అలాగలగలి వచ్చేస్తుంది అనమాట. దాన్ని బట్టి మళ్ళీ ఒకదాన్నే రెండోసారి చేయాల్సి వస్తుంది. ఇది చాలా రిస్క్ అయినది అనమాట. రిస్క్ అంటే ఏం లేదు, నెగ్లెక్ట్ అయిపోవడం వల్ల వర్క్ పూర్తిగా అవ్వదు అనమాట. ప్రజెంట్ 16.5 వచ్చింది గైస్, చాలా దగ్గరలో ఉంది. మనం 80 సెంట్ వరకు రీచ్ అవుతే వెంటనే మనం జీపీఎస్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే మళ్ళీ బ్రేక్ వచ్చేస్తుంది. 70 వచ్చింది, చూసారు కదా గైస్, అది 70.66 వచ్చింది, ఇంకా దగ్గరలో ఉంది. ఎస్, ఓకే గైస్, 76 జస్ట్
2 సెంట్లు ఉన్నాయి గైస్. ఇంక 18% వచ్చింది. జస్ట్ ఇంక ఓకే, జీపీఎస్ ఆఫ్ చేసేయాలి. బ్యాక్ వచ్చా అంటే జీపీఎస్ ఆఫ్ చేస్తే ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చినాక వెంటనే మనం క్యాప్చర్ తీసుకోవాలి. ఇమేజ్ని మనం క్యాప్చర్ తీసుకొని హార్టికల్చర్ ఒక ప్లాంట్ అనేది మనం క్యాప్చర్ చేయాలన్నమాట. దానివల్ల ఆ ఫోటో తీసుకుంటుంది. సో ప్రజెంట్ మనమైతే వాక్ చేస్తున్నాం. అంటే సిల్వర్ మొక్కని మనం క్యాప్చర్ చేయడానికి దగ్గరికి వెళ్తున్నాం ప్రజెంట్. ఓకే గైస్, క్యాప్చర్ ఇమేజ్ దగ్గరే క్లిక్ చేయాలి. ఇక్కడ కెమెరా లాగా ఉంది కదా, దాంట్లోని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫోటో తీయాలన్నమాట. ఇది ప్లాంట్ అనమాట. సో దీనికి ఫోటో తీస్తే క్యాప్చర్ తీసుకుంటుంది. వెరీ గుడ్. ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ రైట్ మార్క్లో క్లిక్ చేయాలి. అయిపోయింది. సేవ్ ఒకటి ఉంది. నెక్స్ట్ అంటే ఫస్ట్ బటన్ అంటే ఫస్ట్ ఆప్షన్ సేవ్ అని ఉంది. సెకండ్ సబ్మిట్ ఉంది. మన సేవ్ దగ్గర కొట్టుకొని సేవ్ అవుతుంది. సబ్మిట్ దగ్గర అయిపోతే సక్సెస్ఫుల్ అయిపోద్ది. ప్లీజ్ వెయిట్. ఓకే, దిస్ వర్కెడ్ వాజ్ ఆల్రెడీ సబ్మిటెడ్. అయిపోయింది గైస్ ఇది. సో మనము బౌండరీ రిజిస్ట్రేషన్ మొత్తానికి కంప్లీట్ చేసాము జీపీఎస్ ద్వారా. అంటే 18 to 120 వరకు మనము వాక్ చేసాము. అన్ని సెంట్లు మనము సర్వే చేయడం వల్ల మొత్తానికి సక్సెస్ఫుల్ అయింది. ప్రజెంట్ అయితే సర్వైవల్ క్యాప్చర్ దగ్గర వెళ్ళాలి. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా దాంట్లోని. ఇదైతే వెరీ సింపుల్. మళ్ళీ దీనికి కూడా 20 to 24 to 20 to 25 అంటే ఇప్పుడు మూడింట్లోని సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అంటే ఫస్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకునే వాళ్ళం. సో దాన్ని నాట్ పౌండ్ అని వస్తుంది. అంటే ఇంకా ఇవ్వలేదు అవతల నుంచి. దాని అవతల నుంచి మనకి ఇంకా ఇది ఇవ్వలేదు అనుకుంటా పర్మిషన్. అందుకే 20 to 24 అంటే 2024 to 2025 ఇంకా అది అవ్వట్లేదు. సో మనం ప్రజెంట్ అయితే 2023 to 2024ని మనం క్లిక్ చేయాలి. మన సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ప్లీజ్ వెయిట్ అవుతుంది. సో ఇలాగే అనమాట. ఈ 4 ఇమేజెస్ ఉన్నాయి. 4 ఇమేజెస్ కూడా జీపీఎస్ ద్వారానే అది క్యాప్చర్ తీసుకుంటుంది. సో మనము మినిమం ఒక ఇమేజ్కి ఒక 20 మీటర్స్ అయితే మనం వాక్ చేయాల్సి వస్తుంది అనమాట. 20 మీటర్స్ వాక్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 4 ఇమేజెస్ని తీసుకుంటుంది. లేకపోతే తీసుకోవద్దు. అంటే ఇది వేరే నెక్స్ట్ స్టెప్ అనమాట. రెండో సర్వైవల్ క్యాప్చర్ అనమాట. సర్వైవల్ చేయాలి. బౌండరీ ఆల్రెడీగా రిజిస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు సర్వైవల్ చేస్తున్నాము. ఫస్ట్ సెలెక్షన్ హార్టికల్చర్స్, నెక్స్ట్ వర్క్ ఐడి. సో 711 ఓకే వచ్చింది. సో సెలెక్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫిబ్రవరి కాబట్టి ఫిబ్రవరి చేసి జనవరి ఫిబ్రవరి ఇచ్చారు. ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకోవాలి. ఈసారి ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ సెర్చ్ అవుతుంది. ఓకే తీసుకుంది గైస్. ఓకే గైస్, డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మొత్తానికి మనము బౌండరీ చేసాము, బౌండరీ రిజిస్ట్రేషన్ చేసేసాము, సర్వైవల్ క్యాప్చర్ కూడా చేసేసాం. టోటల్గా మన సర్వే ఒక కాంటాక్ట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ మనం 20 మెంబర్స్ది చేయాలంటే చాలా కష్టము. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇగో గైస్, అంటే నేను ప్లాంక్లో రాసుకున్నాను. మొత్తం 21 మెంబర్స్ నేమ్స్ అయితే ఇందులో రాసుకున్నాను. మా మేట్లు ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా, ఎంత ఇబ్బంది పడతాము. 11 వర్క్ ఐడియాలు చేసాము. ఇప్పుడు 11 అంటే ఇప్పుడు 10 ఉన్నాయి. 10 కూడా ప్రజెంట్ నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా మేటేసు. అతను చేస్తాడో లేదో అతన్ని మొత్తానికి అవన్నీ అప్పచెప్తాను. ఒకవేళ చేసినట్లయితే ఇక టోటల్గా మా విలేజ్వి 21 మెంబర్స్వి సర్వ్ అయిపోయినట్టే.